ఈ బిడ్డలు కూడా ప్రవచిస్తారు. ఆ బిడ్డల గురించి సాక్ష్యం ఇస్తున్న ఆ సేవకుడితో నేను కూడా సాక్ష్యం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కొంతమంది ఉన్నారు దేవుని సన్నిధానంలో చక్కగా మరి వస్తున్నారు, దేవుని గర్భపరుస్తున్నారు, మహిమపరుస్తున్నారు. వారి జీవితాల్లో ఉన్నతమైన విద్య వారి కలిగి ముందుకు సాగిపోవడానికి దేవుడి కృప చూపిస్తున్నాడు. అలాగే ఈ మధ్య యొక్క విషయంలో కూడా మరి ఏం చేయాలంటే మీరు కూడా బాధ్యత కలిగి ఉండాలి. సంఘమైన వారు ప్రార్థన చేయాలి. ఆ బిడ్డ ఎదుగుదల దేవుడు చేతిలో ఉంది కనుక ప్రభు ఆ బిడ్డను దీవించు. యవన దశకు వచ్చింది కనుక యవన కాలంలో తొట్టెళ్ళు పోకుండా యవన కాలంలో ప్రభువా మరి మంచి మార్గంలో నడిచినట్టుగా మీరు సహాయం చే ప్రభువా అని ప్రార్థన చేస్తూ అయా పిలుపు కుమార్తెలు ఎలాగైతే ప్రవచించారో అలాంటి ప్రవచన జీవితము ఈ బిడ్డకు దయచే ప్రభువా అని చెప్పేసి మనం ప్రార్థించినప్పుడు, తల్లిదండ్రులు ప్రార్థించినప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకిస్తాడు. దేవునికి స్తోత్రం. మరి మీకు తెలుసు కదా, నాకు 3 బిడ్డలు, 2 అబ్బాయిలు, 1 కుమార్తె. వారి జీవితంలో మరి పాస్టర్ గారు నేను కూడా మా నిద్ర ప్రార్థనలో, మా తల్లిదండ్రుల ప్రార్థనలో, సంఘము చేసిన ప్రార్థన బట్టి ఈనాడు నా బిడ్డలు మరి మంచిగా ఆస్వాదింపబడడానికి, దీవించబడడానికి దేవుడి కృప చూపించాడు. మరి మన మధ్యలో ఈ మధ్యకాలంలో దేవుని వాక్యం చెప్పడానికి వస్తున్నారు కదా. కొంతమంది పాస్టర్ల బిడ్డలైతే కుమారులైనా కుమార్తెలైనా సరే ఎలాగుంటారంటే మరి అసలు దేవుని సన్నిధానం కూడా నిలబడరు, ఉండలేరు అన్నట్టుగా మీరు విన్నారు. నిజమే తనగా నాకు ఒక భయముతో నేను ముందుకు నడిపించాను. కాబట్టి వారి భవిష్యత్తులో దేవుడు ఉన్నతమైన స్థితిని దేవుడు అనుగ్రహించాడు. అంటే ధనము ఆస్తి కాదు, ఆరోగ్యంగా ఉంచాడు. మరి పెద్దలు అంటారు కదా, ఏది అంటుంది సామెత, ఆరోగ్యమే మహాభాగ్యం. అది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆరోగ్యం లేకపోతే ఏంటి లాభం? కాబట్టి చింతని మంచిగా యవన దశకు వచ్చింది కనుక మరి దినమున వారు ఏం చేయాలంటే తల్లిదండ్రులు వారు బాధ్యత కలిగి దైవభక్తిలో వారిని పెంచినట్లయితే మరి దేవుని ఆశీర్వాదం వారు పొందుకుంటారని దేవుని వాక్యం ద్వారా తెలియజేస్తున్నాం. ఇక్కడ అన్నా ఉన్నది, తలరా ఎస్తేరు ఉన్నది, దెబోరా ఉన్నది. తలరా వీళ్ళందరూ కూడా దైవికంగా జీవించారు కనుక వారి జీవితంలో వారి గొప్ప గొప్ప ఉన్నతమైన స్థితిని వారు చూడడానికి, పొందుకోవడానికి దేవుడు వారికి అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. అయితే ఈ 4 ప్రవచిస్తున్నారు కదా, ఈ ప్రవచించే విషయాన్ని చూసిన కొందరు ఏం చేశారంటే, ఒక వ్యక్తి ఏం చేశారంటే తలరా తనను ఏం చేశారంటే దేవుని సన్నిధికి వెళ్లకుండా ఆటంకపరిచినట్లుగా దేవుని వాక్యములో రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. మనం చాలా మంది స్కూల్కి పంపిస్తాం, పంపించొద్దు అంటలేదు. కాలేజీకి పంపిస్తాం, వద్దంటలేదు. కానీ మనం కాలేజీకి వెళ్తున్నారు లేదని కూడా ఒకసారి మనం గమనిస్తుండాలి. హై స్కూల్కి వెళ్తున్నారు లేదో ఒకసారి గమనిస్తూ ఉండాలి. యవన దశకు వచ్చిన బిడ్డను బట్టి మనం ఆలోచన కలిగి ఉండాలి. ఇక్కడ ఏం చేస్తారంటే ఈ ప్రవచిస్తున్నారని తరువాత ఈ యొక్క ఊరంతా కూడా అనేక మందికి తెలుస్తుంది కనుక అందులో ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే ఎలుమా అనే ఒక వ్యక్తి వచ్చి ఆటంకపరచడానికి ఇష్టపడుతున్నాడు. ఆ బిడ్డను తన విషయాలు చూసినప్పుడు దేవుని సన్నిధికి వెళ్లకుండా, దేవుని ఆరాధించకుండా, దేవుని ప్రార్థించకుండా, దేవుని మహిమపరచకుండా ఉండాలని ఆలోచన అతనికి ఉన్నప్పుడు అక్కడ ఏం జరిగిందో ఒక విషయాన్ని మీకు తెలియజేస్తాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే తల్లా చాలాసార్లు కూడికలు జరుగుతున్నాయి కానీ ఒక విషయాన్ని మీకు చెప్పలేకపోతున్నాం. దేవుడు ఆశీర్వదించాడు కనుక ఇంకా బిడ్డ ఆశీర్వదింపబడిలాగా, దీవించబడిలాగా, స్కూల్కి వెళ్ళి వచ్చినప్పుడు ఇంకా అభివృద్ధి చెందేలాగా, ఉన్నతమైన స్థితికి వచ్చేలాగా వారిని వారి తల్లిదండ్రులు దీవించు ప్రభువా అని మీకు కొన్ని విషయాలు చెప్పేస్తూ ఆశీర్వదించి ముగించేస్తున్నాం. కానీ మీరు కానీ పిల్లల విషయంలో బాధ్యత తీసుకోకపోతే, మీరైనా నేనైనా ఎవరైనా సరే బాధ్యత తీసుకోకపోతే, లేదా బాధ్యత తీసుకున్నప్పుడు తలరా ఎవరైనా ఆటంకం పరిచేవారు ఉన్నట్లయితే, ఎవరైనా అభ్యంతరపరిచేవారు ఉన్నట్లయితే, దేవుని సన్నిధికి తలరా వెళ్తానని బిడ్డలు వెళ్తున్నప్పుడు తలరా ఈ రోజు కొద్దిరే, ఇదిగో ఈ రోజు అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళు, అక్కడ ఫంక్షన్ జరుగుతుంది, లేకపోతే ఇక్కడ నీ ఫ్రెండ్స్తో ఎక్కడికో వెళ్ళు. కానీ ఈరోజు దేవుని సన్నిధానానికి వెళ్ళొద్దు అని ఆటంకపరిచేవారు చాలా మంది ఉంటుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా బిడ్డలు కలిగిన తర్వాత వాళ్ళు ఎక్కడికి కూడా, పెళ్ళైన తర్వాత కూడా వాళ్ళు ఎక్కడికి పంపించడానికి ఇష్టపడలేదు.
ఎందుకంటే ఒక అత్తవారింటికి వెళ్ళాలంటే సోమవారం వెళ్ళి మరలా శనివారం రాత్రికి వచ్చేయాలి. దేవునికి స్తోత్రం. అలా ఉన్నారు బట్టే మీకు చెప్పగలుగుతున్నాను. అందుబట్టి వారు ఈ రోజున ఈ విధంగా క్షేమంగా ఉండడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. మరి ఇంత చక్కగా ఈ కార్యక్రమం ఏర్పరిచారు కనుక బిడ్డల విషయంలో ఇంత కార్యక్రమం చేపట్టిన తల్లిదండ్రులైన వారు, కుటుంబ సభ్యులైన వారు, మరి ప్రార్థన కూడిక జరిగిన తర్వాత చేయవలసింది ఏంటంటే ప్రాముఖ్యమైన విషయం తరగా ఆ బిడ్డను దేవుని సన్నిధికి నడిపిస్తూ ఉండాలి. ఏ వారము కూడా మిస్ అవ్వకూడదు. వారు బిడ్డలు మిస్ అవ్వకూడదు, మీరు మిస్ అవ్వకూడదు, అంటే మానేయకూడదు. మంగళవారం చిన్న ప్రార్థన కదా అనుకోకూడదు, శుక్రవారం ఉపవాస ప్రార్థన కదా అనుకోకూడదు. ఒకవేళ స్కూల్కి వెళ్తుంది కనుక స్కూల్ టైంలో స్కూల్కి వెళ్తారు, సెలవైనప్పుడు తప్పనిసరిగా ఆ శుక్రవారం సెలవైతే ఉపవాస ప్రార్థన జరుగుతుందమ్మా, రా వెళ్ళిపోదాం అని చెప్పేసి అస్సలు ఖాళీగా ఉంచకుండా దైవ భక్తిలో పెంచినట్లయితే ఆ బిడ్డ ప్రవచించే బిడ్డగా తయారవుతుంది. రానున్న దినాల్లో గ్రామంలో కానీ కుటుంబంలో కానీ ఓ మాదిరికరమైన బిడ్డగా ఆ బిడ్డ కనపడుతుంది. దేవునికి స్తోత్రం. లేదా మొత్తగా ఎవరు తెలుసుకొచ్చింది కదా, అయ్యో నా బిడ్డ మాట్లాడేటి అనుకునే తగరా అలా వదిలేస్తే అన్ని విధాలుగా కూడా బలహీనమైన పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి నా సంఘమా, నా తల్లిదండ్రులారా, అక్క చెల్లులారా, అన్నదమ్ములారా, మనం దేవుని ఘనపరచడం అది గొప్ప కార్యమే. కాబట్టి అలాంటి ఘనపరచడం మనము ఏం చేయాలి తెలుసా, దేవుని మార్గంలో మనం నడవాలి. అందుకే అంటాడు భక్తుడైన సొలొమోను అంటాడు 128 దావీదు కీర్తనలు ఏమని తెలుసా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచు వారందరూ కూడా ధన్యులు. కానీ మా అక్క ప్రభు నమ్ముకున్న కాడి నుంచి నవరత్నం గారు మరి బిడ్డలను తలుగా మంచి స్థితిలో వారిని పెంచారు కనుక, ప్రార్థనలో ప్రతి ప్రార్థనలో నడిపించారు కనుక ఉన్నతమైన గృహాలు కట్టుకోవడానికి ఉన్నతమైన స్థితి దేవుడు వారికి అనుగ్రహించారని నేను చెప్పగలను. వారు కూడా చెప్పగలరు. దేవుని కృపలేందే మనమంట భోజనము కూడా చేయలేమంట. బైబిల్లో ప్రసంగి గ్రంథంలో రాయబడి ఉంది. కాబట్టి తలుగా ప్రతిదీ కూడా దేవుని కృప మనకి కావాలి. అందుకే భక్తుడు పాడతాడు, ఏ పాట అంటే అర్హత లేకుండా అన్న పాట పాడండి ఒకసారి. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా నీ కృపయే. ఎన్నో కష్టాలు, ఎన్నో శోధనలు, ఎన్నో తొలగా అపజయాలు ఎదురైనప్పటికీ కూడా వారు పిలుచుకొని ప్రతి సమయంలో మరి ప్రార్థన చేయడానికి కోరిన రీతిని బట్టి ఈరోజు ఈ రీతిలో దేవుని ఘనపరచడానికి దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. దేవునికి స్తోత్రం. ఇంకా గొప్ప కార్యాలు చేయాలంటే, ఇంకా అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు చేయాలంటే తగురా ఈ యవన బిడ్డ కొరకు ఏర్పాటు చేసిన ఈ కూడికలో విన్న వాక్యం బట్టి ఆ బిడ్డను ప్రభు మార్గంలో నడిపించినట్లయితే ఆమె జీవితంలో ఆ యొక్క బ్రతుకులు ఆ యొక్క తల్లిదండ్రుల విషయంలో, కుటుంబం విషయంలో కూడా ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదాలు పొందడానికి అవకాశం ఉంటుందని మనం చేస్తున్నాం. మరి చిన్న పిల్లలు ప్రార్థన చేస్తే, యవన పిల్లలు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ పిలిపి బిడ్డల వలె